నమస్తే స్వామి. నమో నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానము చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని సందర్శించినటువంటి ఈ యొక్క దేవాలయము శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 1143వ శతాబ్దంలో ఈ యొక్క స్వామివారు వెలిసినట్టు ఇక్కడ పురాణ గాథలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయము ప్రతినిత్యము కూడా భక్తులచే స్వామివారికి నిత్య పూజలు అంటే స్వామివారికి జరిగేటువంటి పూజలలో విశేషంగా ప్రాతకాలము స్వామివారికి పంచామృత అభిషేకము, సింధూర లేపనము, ఆకు పూజలు, ఆ తర్వాత స్వామివారికి నివేదన, మహామంగళ హారతి, అదేవిధంగా వడమాల నివేదనలు, స్వామివారికి ఇష్టమైనటువంటి భోగములు సమర్పిస్తూ ఉంటారు భక్తులు. అదేవిధంగా ఎంతోమంది భక్తులు వారు కోరుకున్నటువంటి వారి యొక్క కోరికల మేరకు ఇక్కడ స్వామివారు భక్తుల పాలిట కొమ్ము బంగారమే వెలిసిన్నాడు. కాబట్టి ఎవరైతే కోరుకొని ముడుపు కడతారో ఆ యొక్క ముడుపు కట్టిన 41 రోజుల లోపు అది న్యాయమైన కోరిక, ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తాడనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో మధ్యాహ్నము మహానైవేద్యం సమర్పించి స్వామివారికి చక్కగా మంగళం విరాజనం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ కూడా మహాప్రసాదం అంటే అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో సాయంకాలము శనివారము, మంగళవారము మరియు పర్వదినాల్లో సాయంత్రం వేళ స్వామివారికి పల్లకీ సేవ ఊరేగింపు కార్యక్రమం అనేది ఉంటుంది. హనుమత్ జయంతి రోజు అంటే చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి చేసుకుంటాము. ఈ రోజు కూడా హనుమత్ జయంతి అని చెప్పి అనుకుంటున్నాము. ఆ హనుమత్ జయంతి తేడా ఏంటి? ఒక శ్లోకం ఉన్నది. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అనేటువంటి శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని మనము ఈరోజు హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి వారికి పుట్టినరోజుగా స్వామివారికి మనం పూజా కార్యక్రమం చేసుకుంటున్నాము. మరి చైత్ర శుద్ధ పౌర్ణమి ఏంటిది అంటే హనుమత్ విజయోత్సవం. అది స్వామివారి పుట్టినరోజు కాదు. విజయోత్సవాన్ని మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతం పరంగా మరియు ఉత్తర భారత పరంగా విజయోత్సవాన్ని అనాదిగా భక్తులు అధిక సంఖ్యలో ఆచరిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క చైత్రశుద్ధ పౌర్ణమి గురించి భక్తులకు ఎక్కువగా తెలుసు. కాబట్టి అట్టి సమయాల్లో జాతరగా తరలి వస్తారు. ఈ హనుమత్ జయంతి మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆంధ్ర, రాయలసీమ మరియు అటువంటి ప్రాంతాలలో దీని గురించి అవగాహన ఉన్నవారు, తెలిసిన వారు విశేషంగా జరుపుకుంటారు. కానీ ఇటీవల ఈ యొక్క 4-5 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో కూడా స్వామివారికి ఇది కూడా చాలా ముఖ్యమైనది. స్వామివారు ఎప్పుడు జన్మించారు అంటే వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి తిథియందు శనివారం రోజు మధ్యాహ్నం సమయాన పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు అనేది పరాశర సంహిత మనకు చెప్తుంది. కాబట్టి అటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజున స్వామివారికి ఉదయం 5 గంటలకు విశేషంగా పంచామృత సింధూర అభిషేకము మరియు స్వామివారికి విశేషమైనటువంటి ఆకు పూజలు మరియు తులసి దళార్చనలు, వడమాల పూజలు, వివిధ రకాల ఫలాల యొక్క అలంకరణ, పుష్పాలంకరణ చేసుకొని స్వామివారి యొక్క సన్నిధికి స్వామి దర్శనాలు మరి ఇంతమంది భక్తులు చేసి దర్శిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క హనుమత్ జయంతి పురస్కరించుకుని ఇక్కడికి చేసిన భక్తులందరూ కూడా ధన్యులు. స్వామివారి దర్శనం వల్ల వారికి ఈ బాధలో సకల నరదృష్టి భద్రాదృశాలు పోయి ప్రజలంతా భక్తులంతా సుఖశాంతులతో వర్ధిల్లుతారని దీవిస్తున్నాము. జై శ్రీరామ్. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.